శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, సందేశమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. శ్రీకృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము. ఈ వరుసలోని మొదటి గ్రంథము పురాణ పురుషుడు. శ్రీకృష్ణుడు భూమిపైకి అవతరించుట, తత్సంబంధమైన విశేషాలు ఈ గ్రంథమున మాస్టర్ ఈకే గారు వివరించిన తీరు నిరుపమానము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. ఈరోజే గ్రంథాధ్యయనము మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము. మొదటగా ముందు మాటను అందించారండి స్వయంగా రచయిత అయినటువంటి మాస్టర్ ఈకే గారు ముందు మాటను అందించారు. తొలి పలుకులు అనేటువంటి శీర్షికను ఉంచారు ఈ ముందు మాటకి. ఆ ముందు మాటను ఈరోజు మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము. మానవునిలో ప్రజ్ఞలు ఉన్నవి, ప్రకృతిలో శక్తులు ఉన్నవి అని దర్శించినది నవీన మానవ యుగము. మానవుడు ప్రజ్ఞతో ప్రకృతి యందలి శక్తులను వినియోగము చేయుట కర్తవ్యముగా దర్శింపబడినది. అంటే నవీన మానవ యుగము ఇలా అనుకున్నారండి. ప్రజ్ఞలు శక్తులు ప్రకృతి యందే కలవనియు, అవి మిగిలిన జీవులతో పాటు మానవుని పరిణమింపచేయుచున్నవి అనియు గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానము. అంటే నవీన మానవ యుగము ఎలా అనుకున్నారు, ప్రాచీన మానవ విజ్ఞానము ఎలా చెప్తున్నది, రెండు ఇచ్చారు మాస్టర్. ప్రకృతి ప్రజ్ఞల కర్తవ్యముల వలన జీవుడు ఏర్పడుచున్నాడని దర్శించిన వారు ప్రాచీనులు. జీవుడు తన వ్యూహమును చెక్కపరచుకొనక తనలో పనిచేయుచున్న ప్రజ్ఞలను, శక్తులను, ప్రకృతిని అర్థము చేసుకొని బాహ్య ప్రపంచమందలి ప్రకృతిలోని ప్రజ్ఞలతో, శక్తులతో సహకరించుట వారికి కర్తవ్యముగా తోచినది. ఈ ప్రాచీనులకి ఏంటి కర్తవ్యంగా తోచింది అంటే గనక, తనలో పనిచేయుచున్న ప్రజ్ఞలు, శక్తులు వీటిని బాహ్య ప్రపంచమందరి ప్రకృతిలోని ప్రజ్ఞలు, శక్తులతో సహకరించుట అది కర్తవ్యంగా తోచిందట. దీనివలన జీవుడు అంతర్యామిగా అనుభవము పొందుచున్నాడు. దీనివలన ప్రకృతిని జయింపవలెనని పొరపాటు పడక అందలి ప్రజ్ఞలతో సహకరించుటయు, శక్తులతో జీవశ్రేయమును సాధించుటయు గోచరించినది. ప్రకృతిని జయించాలి అని అనుకోవటం పొరపాటు అంటున్నారండి మాస్టారు. మరి ఏం చేయాలి? అందలి ప్రజ్ఞలతో సహకరించుటయు, శక్తులతో జీవశ్రేయమును సాధించుటయు అది చెయ్యాలి. ఈ మార్గమును ధర్మమనియు, ఈ ప్రయత్నమును సాధనమనియు, దానికి ఫలితము ఆనందమనియు సమన్వయము కుదిరినది. దీనిని దర్శింపలేనప్పుడు ప్రవర్తించు విధానము అధర్మమనియు, అది విశ్వశ్రేయస్సునకు భంగకరమనియు తెలిసినది. ధర్మమును అవలంబించువారు ప్రకృతి ప్రజ్ఞల స్వభావమును అలవరుచుకొనుటయు, అంటే ప్రకృతి ప్రజ్ఞల స్వభావాన్ని అలవరుచుకోవాలండి. ఎవరు? ధర్మాన్ని అవలంబించేవాళ్ళు. ఏమండి ప్రకృతి ప్రజ్ఞలు అంటే ఎవరండి? దేవతలు అని కూడా మాస్టర్ బ్రాకెట్లో ఇచ్చారు. ఈ అవలంబింపని వారు అంటే ధర్మాన్ని అవలంబింపని వారు శక్తుల సంఘర్షణలకు అంటే రాక్షస గుణములకు గురియగుట జరుగును. వారికిని వీరికిని నడుమ జరుగు సంఘర్షణములే దేవదానవుల యుద్ధములు. ఎవరెవరికి నడుమండి? దేవదానవుల యుద్ధములు ఎవరెవరికి నడుమ జరిగింది అంటే గనక, ధర్మమును అవలంబించే వాళ్ళకి, ధర్మమును అవలంబింపని వాళ్ళకి, లేదా ప్రకృతి ప్రజ్ఞల స్వభావమును అలవరుచుకోనే వాళ్ళకి, శక్తుల సంఘర్షణలకు గురి అయ్యే వాళ్ళకి, వీళ్ళిద్దరికీ
జరిగిందండి. వారికిని వీరికిని నడుమ జరుగు సంఘర్షణములే దేవదానవుల యుద్ధములు. అవి యుగముల తరబడి మానవులలో జరుగుచున్నవి. వీని వివరములను దర్శించినవి వేదములు, ఉదాహరించినవి పురాణములు, ఇతిహాసములు. వేదములు అనాదిగా మానవునకు దర్శనమిచ్చుచున్నవి. వాని గ్రంథరూపములు అప్పుడప్పుడు మానవులచే కూర్పు చేసుకొనబడుచున్నవి. అంటే వేదములు అపౌరుషేయములు అని చెప్తున్నాం, వాటిని గ్రంథరూపంలోనికి తీసుకొచ్చారు మహర్షులు. అయితే అప్పుడప్పుడు మానవులచే కూర్పు చేసుకొనబడుతున్నయిట ఈ వేదములు, గ్రంథరూపంలో ఉన్నటువంటి వేదములు. ఇట్టి వాంగ్మయము శతాబ్దములలో మరలా సంస్కరింపబడి నూతనమైన కూర్పు చేయబడుచున్నది. అట్టి ప్రయత్నము ఈ నడుమ జరిగినది. పరాశరుని మూలమునను వాని కుమారుడు కృష్ణద్వైపాయన వ్యాసుని మూలమునను, అనగా క్రీస్తునకు పూర్వము సుమారు 3500 సంవత్సరముల కాలము నుండి దాదాపు 2-3 శతాబ్దముల కాల వ్యవధిలో జరిగెను. అందు పరాశరుడు, వ్యాసుడు ప్రవచనము చేసినవి పురాణ ఇతిహాసములు. వారి శిష్యులు సూతాదులు దర్శించుకున్నవి పురాణ సంహితలు. ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో దేహమునకు దిగివచ్చునట్టి అంతర్యామి పురుషుడే అవతారము. అదండి, అవతారం అంటే ఏంటో మాస్టారు ఒక్క వాక్యంలో ఇచ్చారు. ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో దేహమునకు దిగి వస్తాడు ఆయన. అలాంటి అంతర్యామి పురుషుడే అవతారము. దేహమును స్వీకరించి పుట్టినవాడు అవతారమనియు, దేహమున కల్పింపబడినవాడు జీవుడనియు పురాణములు చెప్పును. అంటే అవతారానికి జీవుడికి తేడా చెప్పారండి. జీవుడు ధర్మసాధన మార్గమున ఆరోహణము చేసి అంతర్యామి అగును. జీవుడు ఏమవుతాడు? అంతర్యామి అవుతాడు. అంటే భగవంతుడు, దేవుడు అవుతాడు. దేవుడు అనకుండా మాస్టర్ ఇక్కడ ఏమంటున్నారంటే అంతర్యామి అంటున్నారు. అంటే అందరిలో ఉన్న దేవుడు అన్నమాట. ఈ జీవుడు దేవుడు ఎలా అవుతాడు? ధర్మసాధన మార్గమున ఆరోహణము చేసి. అవతారమూర్తి తన అంతర్యామిత్వము నుండి జీవుడిగా దిగివచ్చును. అవతారములు ధర్మమును ఉద్ధరించుటకు, జీవులలో స్థాపించుటకు పుట్టుదురు. అట్టి అవతారములలో కృష్ణావతారము పరిపూర్ణమని పురాణ ఇతిహాసములు చెప్పుటయే కాక ప్రవర్తనను బట్టి నిరూపించుచున్నవి. కృష్ణ కథకు ఆధారములైన మూల గ్రంథములు విష్ణు పురాణము, భారతము, హరివంశము, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, దేవీ భాగవతము. మిగిలిన పురాణములలో కూడా కృష్ణ కథా ప్రసక్తి ఉన్నది. భారత, హరివంశములు, విష్ణు పురాణము, భాగవతము పరమ ప్రమాణములని చెప్పవచ్చును. కృష్ణ కథకు సంబంధించి ఏవి ప్రమాణ గ్రంథాలు అనేటువంటిది మాస్టర్ ఇచ్చారండి మనకి చక్కగా. కనుక ఈ గ్రంథములను వీనిని సమన్వయించుకొన్నచో కృష్ణ జననమునకు ముందు నుండి నిర్యాణము తరువాత వరకు గల జీవితాంశములు క్రమబద్ధముగా ఏర్పడును. దానిని ఉద్దేశించుట నా ఈ గ్రంథ రచనకు ఒక ప్రయోజనము. అయస్కాంతమునకు పరిసరములపై ప్రభావముండును, దీపమునకు చీకటిపై ప్రభావముండును, జీవికిని ఇతర జీవులపై ప్రభావముండును, మానవునకు మానవ సంఘముపై ప్రభావముండును. అట్లే అవతారమూర్తికి ఒక జాతి సంస్కారముపై ధర్మస్వరూపమైన ప్రభావము ఉండును. అవతారము యొక్క జననమునకు ధర్మ సంస్థాపనము ప్రయోజనము. అంతేకాదు ధర్మము నుండి భ్రష్టమై బాధలు పడుచున్న ఒక జాతి అవతార జన్మమునకు దారితీయును. భారత భూమి యందు ఒకే జాతి ఉన్నదని చాలామంది గ్రహింపలేదు. ఒక మర్రి చెట్టునకు అందలి మర్రి పండ్లపై, అందలి గింజలపై ఎట్టి ప్రభావముండునో ఒక జాతికి అందలి వ్యక్తులపై అట్టి ప్రభావముండును. అట్టిదే భారత జాతి. ఒక జాతికి వ్యక్తులపై ప్రభావం ఉంటుందటండి. దానికి ఉదాహరణ ఇచ్చారు. ఏమయ్యా, మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టుకి అందలి మర్రి పండ్లపై, ఆ పండ్లలో ఉన్న గింజలపై ప్రభావం ఉంటుంది కదండి. అలాగే ఈ భారత జాతికి
అందులో ఉన్న వ్యక్తులపై ప్రభావం ఉంటుందంటున్నారు. ఎంత చక్కటి ఉదాహరణ అండి. ఇందలి జాతీయత రాజకీయపు సరిహద్దులకు సంబంధించినది కాక జాతి వాతావరణమునకు సంబంధించినది. ఒక జాతివారు మరి ఒక జాతి వారి నడుమ స్థిరపడినచో వారి జాతి స్వభావము మారిపోవును. ఇదియే నిజమైన జాతీయత స్వరూపము. అట్టి జాతీయత భారత జాతికి బలముగా ఉన్నది. అది కొంతవరకు నైసర్గిక లక్షణముల వలన కలిగినది. హిమాలయములు సముద్రములు పుట్టించు వాతావరణమే దానికి కారణము కావచ్చును. భరతభూమి జాతీయత ప్రకృతి ధర్మములపై ఆధారపడి ఉన్నది, కానీ మతములపై ఆధారపడినది కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. భారతదేశము భరతభూమి, ఈ భరతభూమి జాతీయత దేనిపై ఆధారపడి ఉన్నది? ప్రకృతి ధర్మములపై ఆధారపడి ఉన్నది, అంతేగాని మతములపై కాదయ్యా అంటున్నారు. ఒక అవతారమో ప్రవక్తయో మలచిన మార్గమున నడుచుకొనుటకు చేసిన కట్టుదిట్టములే మతములు. అవతారములు దిగివచ్చినను వారు అవలంబించి పునరుద్ధరించినది ధర్మము. ధర్మము శాశ్వతము, అనగా ఎవరికైనా ఆచరణకు ఆదర్శము. మతములకు ఆచరించిన వారు ఆదర్శములు, మతములకు ఆచరించిన వాళ్ళు ఆదర్శమండి. ఈ దృష్టితో చూచినచో భరతభూమి యందు అంతర్వాహినిగా వర్తించుచున్నది ధర్మమే కానీ మతము కాదు అని తెలియచున్నది. అందు అవతారమూర్తులు పుట్టి పెరుగుదురే కానీ వానిని పుట్టింపరు. ఈ దృష్టితో పరిశీలించినచో భారత ధర్మము సనాతన ధర్మము. అది మొదట మనువుచే నిర్దేశింపబడినది కనుక మానవ ధర్మము. రాముడు కృష్ణుడు మనువు మార్గముననే ధర్మమును నిర్దేశించిరి. ఈ మానవ ధర్మమును గ్రహింపని జాతులు కూడా కలవు. అందరి నాగరికతలకును భారతీయ సంస్కృతికిని భేదము వారి వారి ప్రవృత్తుల యందే ఉండును. సనాతన ధర్మము తెలియని జాతులకు జయించుట, ఇతర జాతుల భూములను ఆక్రమించుట, దానివలన తమకు సుస్థిరత కలుగునని భ్రమపడుట లక్షణములు. తెల్లజాతివారు ఆదిమ ఖండములను ఆక్రమించుట, అందలి ఆదిమ జాతులను నామరూపములు లేకుండా చేయుట దీనికి నిదర్శనములు. ఇట్టి ప్రయత్నములు యవన బర్బరాది జాతులచే భరతభూమిపై చిరకాలము నుండి చేయబడుచున్నవి. మనకు తెలిసినంత వరకు వేదములలోని దానవుల యుద్ధములు, రాముని కాలమున రాక్షసుల దుండగములు, కృష్ణుని కాలమున కాలయవనాదుల దండయాత్రలు, అర్వాచీన శతాబ్దములలో మంగోలులు మొఘలుల ఆక్రమణములను ఇట్టివే. శాతవాహనుల కాలమున శకజాతి వారి దురాక్రమణములను ఇట్టివే. ఇట్టి సందర్భములలో దురాక్రమణము చేయు జాతులకు ఒక చిత్రమైన ప్రవృత్తి ఉండును. అది భారత ధర్మమును భారత జాతి నుండి చెదరగొట్టునట్టి తీవ్ర సంకల్పము. అంటే ఈ దురాక్రమణము చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటండి? వాళ్ళ సంకల్పం ఏంటి అంటే భారత ధర్మమును ఇదిగో ఈ భారత జాతి నుండి చెదరగొట్టాలి. అదండి వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ సంకల్పం. అది అట్టి సంకల్పము పెచ్చు పెరిగినప్పుడెల్లా సనాతన ధర్మము నుండి భారత జాతి స్వభావము వేరై చెదిరిపోవు అవకాశము ఉన్నది. అది చెదిరినచో జాతి లేదు. భారతీయులు మాత్రము రైలు పెట్టెలోని ప్రయాణికుల వలె ఉందురు. అట్టి శతాబ్దములలో వారి జీవితము చుక్కాని లేని పడవ ప్రయాణము వలె ఉండును. వాతావరణమును అనుసరించి జీవిత ప్రయాణము సాగును గాని ప్రయాణమును అనుసరించి వాతావరణమును నియమించుకొనుట ఉండదు. అట్టి మహా విపత్సమయము కృష్ణావతారమునకు ముందు సంభవించినది. దాని వైఖరి ఎట్టిదో సప్రమాణముగా వివరించి చూపుట ఈ పురాణ పురుషుడు అను గ్రంథమున జరిగినది. అంటే శ్రీకృష్ణుడు అవతరించటానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వెనకాల ఉన్నటువంటి ఆ కథ ఏంటి, కృష్ణస్వామి అవతరించటానికి సంబంధించినటువంటి కారణం ఏంటి
అవన్నీ ఈ గ్రంథంలో చక్కగా వివరించారండి. అటువంటి ఈ గ్రంథమును మనం ప్రారంభించుకున్నాము. ముందు మాటను చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఉన్నదండి ముందు మాట. ఈ ముందు మాటలోని తరువాతి భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.